ఏపీ అసెంబ్లీలో సభ్యులు ప్రమాణం చేశారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. అసెంబ్లీ స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే నామినేషన్ రావడంతో అయ్యన్న పాత్రుడు ఎన్నిక ఏకగ్రీవమైంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యేను స్పీకర్గా ప్రకటించారు అధికారులు. అయ్యన్న సభలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలలో అత్యంత సీనియర్. ఇప్పటివరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి అనకాపల్లి ఎంపీగాను విజయం సాధించారు. పలు శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకి ఉంది. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావడంతో మరో డిప్యూటీ స్పీకర్ ఎవరనేది హాట్ టాపిక్గా మారింది. టీడీపీకి స్పీకర్ పదవి దక్కడంతో డిప్యూటీ స్పీకర్ మిగతా భాగస్వామ్య పక్షాలకు దక్కబోతుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. డిప్యూటీ స్పీకర్ ఎంపిక విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు కసరత్తు చేస్తున్నారు. స్పీకర్ చైర్ టీడీపీకి దక్కింది. డిప్యూటీ స్పీకర్ పదవి మిత్రపక్షాలకు ఇస్తారా అన్న చర్చ నడుస్తోంది. దీనిపై కూటమి పార్టీల మధ్య పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి దక్కింది. రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులకు డిప్యూటీ దక్కే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. జనసేన కూడా వారికి కూడా దక్కే అవకాశాలైతే లేకపోలేదు. ఇక ఈ విషయంలో 3 పార్టీల మధ్య చర్చలు నడుస్తున్నాయి. జనసేనకు ఇస్తే ఓసీ సామాజిక వర్గానికి చెందిన నెల్లిమల్ల ఎమ్మెల్యే మాధవికి ఇస్తారనే టాక్ కూడా ఉంది. స్పీకర్, డిప్యూటీ ఒకే ప్రాంతానికి చెందిన వారికి 2 పదవులు ఇవ్వకుండా వేరువేరు ప్రాంతాలకు ఇవ్వటం ద్వారా అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని 3 పార్టీల నేతలు లెక్కలు వేస్తున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే దులిపల నరేంద్రకు చీఫ్ విప్ దక్కే అవకాశం ఉన్నట్లు సభ్యుల మధ్య చర్చ నడుస్తోంది. తొలి రోజు సభలో 171 మందితో ప్రమాణం చేయించారు పుట్రం స్పీకర్ బుచ్చయ్య చౌదరి. వ్యక్తిగత కారణాలతో ప్రమాణం చేయని 3 ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వెంకటేశ్వరరావు రెండో రోజు సభలో ప్రమాణం చేశారు. సభ్యుల ప్రమాణం తర్వాత సభలో స్పీకర్ పేరు ప్రకటిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.